సిద్దిపేట నుంచి ప్రారంభమైన హనుమాన్ దీక్ష కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా భక్తి వాతావరణాన్ని విస్తరింపజేస్తున్నాయని, సిద్దిపేట నుంచి ఏ సంకల్పం చేసినా అది సఫలమవుతుంది అనే విశ్వాసంతో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడి నుంచి ఆరంభమవుతున్నాయి. హనుమాన్ దీక్ష కార్యక్రమాలు మొదలై కోటి హనుమాన్ చాలీస పారాయణం వంటి మహా సంకల్పాలు సిద్దిపేట నుంచి ప్రారంభమవడం విశేషం. అలాగే విజయవాడ తర్వాత హనుమాన్ తెప్పోత్సవం కూడా సిద్దిపేటలో నిర్వహించడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష వ్యవస్థాపకులు, హనుమాన్ మాల రూపకర్త, పీఠాధిపతి శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో 108 గ్రామాల సందర్శన రథయాత్రను ప్రారంభించారు. సిద్దిపేట పంచముఖ హనుమాన్ దేవాలయం వద్ద మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చేతుల మీదుగా ఈ రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ స్వామీజీ ప్రతి సంవత్సరం భక్తిపరమైన కార్యక్రమాలను చేపట్టి వాటిని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. 2-3 రాష్ట్రాల్లో పర్యటిస్తూ భక్తి చైతన్యాన్ని వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. ఈ సంవత్సరం కూడా స్వామీజీ చేపట్టిన సంకల్పంలో భాగంగా వెనుకబడిన ప్రాంతాలు, గిరిజన తాండాలలో హనుమాన్ దీక్ష గొప్పతనం, విశిష్టతను ప్రజలకు తెలియజేయడానికి 108 గ్రామాల పర్యటన చేపట్టడం అభినందనీయమని తెలిపారు. ప్రజల్లో దైవభక్తి పెంచడం, ఆంజనేయ స్వామి మీద విశ్వాసం కలిగించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విశేషం అన్నారు. సిద్దిపేటలో ప్రారంభమైన ప్రతి కార్యక్రమం విజయవంతమవుతుందనే నమ్మకంతో ఇక్కడి నుంచి అనేక కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా పంచముఖ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ఘనంగా ప్రారంభించారు. ఏ విధంగా ఉంటే బాగుంటుందని మన ఈ రథయాత్రను బసవరాజేష్ గారికి 108 గ్రామాల సందర్శన ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. పూజ గురుదేవుడు దాంట్లో సిద్దిపేటలో భాగంగానే ఒక 17 గ్రామాలు మన అన్నగారు అని ఏ ఊరికి వెళ్తే బాగుంటుంది, ఎక్కడ అవసరం ఉంటుంది తెలుసుకోవాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ, శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ, రామచంద్ర
గ్రామాలకు మరి ఈ ఆంజనేయ స్వామి రథాన్ని మరి ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. దుర్గా ప్రసాద్ స్వామీజీతో మన సిద్దిపేటకు ఎంతో అనుబంధం ఉంది. స్వామి గారు ఎంతో ప్రత్యేకమైనటువంటి ప్రేమతో ప్రతి సంవత్సరం మన దగ్గర వచ్చి హనుమాన్ మాలాధారణ కార్యక్రమాన్ని వారి దగ్గర ప్రారంభించడం, వారి ఆశీస్సులతోనే మరి హనుమాన్ భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూడా మన సిద్దిపేటలో ప్రారంభించుకొని తెప్పోత్సవం కూడా మరి విజయవాడ తర్వాత తెలంగాణలో హనుమాన్ స్వామి తెప్పోత్సవాన్ని మన కోమచెరువులో జరుపుకోవడం కూడా చాలా విశేషం. మరి ఆ దుర్గా ప్రసాద్ స్వామికి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. 108 గ్రామాల్లో దిగ్విజయంగా ఈ యాత్ర కొనసాగాలని, ఈ ప్రాంత ప్రజలందరికీ మరి మంచి ఆయుర ఆరోగ్యాలను, సుఖశాంతులను, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ ఈ రథాన్ని తయారు చేయడంలో కానీ ఈ రథయాత్రకు బాధ్యత తీసుకున్న అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు.